హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి. నేను సాటర్డే నాకైతే ఒకటి అనిపించింది, ఇద్దరే ఎవరా సంజన ఉన్ను మన మాధురి గారు ఇద్దరు కూడా చాలా బాగా గేమ్ ఆడగలరు. చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ 3 వీక్స్ వచ్చినప్పుడు మన సంజన గారు ఏవైతే కంటెంట్ ఇచ్చే అంత వేగంగా రీచ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారో, ఇప్పుడు ఆవిడ గేమ్ తగ్గిపోయింది. గేమ్ తగ్గిపోయి మాట తీరు, మాట్లాడే పద్ధతి బాగోపోవడం, 10 మంది దగ్గర ఆవిడ వచ్చి బ్యాడ్ అయిపోయి ఆవిడ వచ్చి ఇదైపోతుంది, గేమ్ తగ్గిపోతుంది. అండ్ ఆ కంటెంటే మెయింటైన్ చేసుకొని వెళ్తాను, సర్వే అవుతానంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు మన మాధురి గారు కూడా అంతే. వచ్చిన వీక్లోనే ఆవిడ గొడవ పడిపోయి చాలా వరకు అందరి కంట్లో పడింది. బట్ తర్వాత వచ్చి నెక్స్ట్ వీక్ ఏదైతే తన గేమ్ ప్లాన్ కానీ, తన ఆలోచన విధానం కానీ, తనుజతో తను ఉంటున్న రీతి కానీ చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఇంత తెలివైన వ్యక్తులు ఒక మాట తీరు, ప్రతి ఒక్కరిని ఏదైతే నోటు ఏదొస్తుంది ఒక తిట్టేయడం కానీ, ఏదైతే మన గొడవ జరిగిందో సంజన గారు పెట్టద్దన్నప్పుడు అది వచ్చి సంజన గారు తన పని తను చేయకుండా దివ్యానిక్త క్లీనింగ్ పనిలో దూరి సుమనన్న ఒక కెప్టెన్, గౌరవ్ కెప్టెన్కి బిగ్ బాస్ హౌస్లో ఎంత మర్యాద ఇవ్వాలి అది తెలియకుండా ఆవిడ ఏది పడితే అది, నేను సర్వెంట్లా కనిపిస్తున్నానా, నేను ఇదిలా కనిపిస్తున్నానా, నేను మీకు చేస్తున్నా, వాలంటరీగా నువ్వెందుకు చేయాలి, నీకు ఏ పని ఇచ్చారో ఆ పని నువ్వు చేయాలి. వాలంటరీగా చేస్తున్నానని చెప్పి నువ్వేదో అక్కడ ఒక ఇష్యూ క్రియేట్ చేసి నువ్వేదో కనిపించేస్తానంటే అక్కడ నువ్వు ఏ విధంగా కనిపిస్తున్నా సంజన గారికి అర్థం కావట్లేదు. సంజన గారు అక్కడ ఒక బ్యాడ్ పర్సన్గా చిత్రీకరించి ఆవిడికి ఏది లేకపోతే ఎంత వరస్ట్ అన్నట్టే జనాల్లో కనిపిస్తుంది. ఆవిడ అన్న మాటలు దివ్యానిక్తకి ఏవైతే అన్నదో, ఒక రోడ్ రోలర్ అని ఒక బాడీ షేమింగ్ చేసి ఏదైతే నిఖిలి తీయకుండా ఎమ్మెల్యేలకు చెప్తుంది ఇలాగ యాక్షన్ చేసుకుంది, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే నువ్వు లావుకున్నావని అక్కడ నవ్వేస్తున్నావు నాగార్జున గారికి ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు. బట్ అది కరెక్ట్ కాదు. నువ్వు అనుకుంటావేమో, ఇప్పుడు నేను ఒక వేస్ట్ ఫెలో అనుకుంటాను, వేరే వాడికి వేస్ట్ ఫెలో అంటే ఆడు ఊరుకుంటాడా, అది తప్పు పద్ధతి. అలాగా మనం ఒక పర్సన్కి రెస్పెక్ట్ ఇస్తూనే ఎప్పుడైనా మాట్లాడాలి. అది వచ్చి నీ గేమ్ ప్లాన్ ఎంత బాగుంటుందో ఒక పర్సన్కి కొన్ని పదాలుగా కొంతమందికి నువ్వు ఇదైపోతూ నీ గేమ్ ప్లాన్ తగ్గించుకుంటావు. అండ్ మన మాధురి గారి విషయంకి వచ్చేసరికి మాధురి గారికి నేను ఇచ్చారు, ఇగోయిస్ట్ ఇచ్చారు. ఏదైతే మన రీతు ఉంది, ఆ రీతు వచ్చి మౌత్ ఏర్పడితే తన ఫ్రెండ్ పరంగా తనకి ఇచ్చుకుంది డెమోన్కి. ఎందుకంటే సుమనన్నకి మీరు ఇచ్చుకోవాలి, సుమనన్నే డబ్బులు దొంగతనం చేసి సుమనన్న దగ్గర అంత డబ్బులు లేకుండా తిని ఇవ్వాలన్నప్పుడు మీ దగ్గర మాట్లాడితే కిల్ అని రాసింది. తన గేమ్ ఏదైతే వచ్చారు సీక్రెట్ టాస్క్, ఇప్పుడు వచ్చి సంజన గారికి వచ్చి తను తీసింది తనుజ, మరి తనుజ తీసింది కదా, సంజన గారు కోపం పెట్టించుకున్నారు. తనుజ మీద కోపం పెట్టుకోలేదే, ఏదైతే అయిందని చెప్పి అక్కడ గేమ్ వాళ్ళు కంటెండర్ చేశారు. కంటెండర్ చేయడం కోసం కిల్ అండ్ రాయమన్నారు, తను ఎవరినొకరు పట్టించమన్నారు, అలాగయ్యింది. దానికి వచ్చి నీకు చెప్తానన్నప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు తనకి ఇంకా ఇగో పెరిగిపోయి తను బయటకు వచ్చి అలాగని తప్పు డెమోన్కి ఇవ్వలేదు, మిగతా వాళ్ళకి కూడా ఇచ్చింది. అక్కడ గోడకేసి కొడతాను. అండ్ నాగార్జున గారు మీరు ఎంత తోపైన బయట చూసుకోండి అని చెప్పి అన్నారు. అంత తెచ్చుకోవాల్సిన అవసరం అయితే చక్కగా గేమ్ ఆడారు. ఆ ఒక్క రోజైతే ఏదైతే ఉందో వీక్ అంతా మీరు అయిపోయిపోయి ఆ ఒక్క రోజు చిన్న డిస్కషన్ లోని ఏవైతే మాట నీ నోట్లో నోరు ఎవరు పెడతాం అలాగే ఇద్దరి మధ్య ఆర్గ్యూ పెరిగిపోయి మేము జీతో నువ్వు చెప్పింది నాకు చెప్పిస్తే నేను ఓకే అవుతున్నావు, మన టీంలో ఎవరికి ఇచ్చినా కూడా నేను ఫీల్ అవ్వపోదును అని చెప్పాల్సింది. అంత తెలివి గలవారు మీరు వచ్చి మాధురి గారు ఎంత చక్కగా మాట్లాడగలరు, ఆ విధంగా మీరు చేయకపోవడం నాకైతే కరెక్ట్ అనిపించింది. అండ్ వచ్చి మన నిఖిల్ చెప్పి ఇగో ఎందుకు అలాగన్నాడంటే మీరైతే ఎవరైతే మీకు మీ టీంలోకి వెళ్ళదని నిఖిల్ తీస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మీ టీంలోకి ఉంటే నిఖిల్కి అక్కడ మీరు సేవ్ చేసేవారు కదా, సేవ్ చేసేవారు. మీ టీం కాకుండా సంజన టీంకి వెళ్ళాడు అక్కడ ఖచ్చితంగా నిజం. ఎందుకంటే మీరు ఈ మధ్యన తనుజాతో క్లోజ్ అయిపోయి బాండింగ్ ఏదైతే మీరు వద్దని చెప్పి బాండింగ్ క్లియర్ చేసుకోండి, అక్కడ బాండింగ్ క్రియేట్ చేసుకొని రమ్య వచ్చి మీకు వచ్చి ఏదైతే ఫేక్ బాండింగ్ అన్న తనకు అడగదు, మీరు బాండింగ్ న్యాచురల్ గా క్రియేట్ అయిందో తనకు తెలియదు. బట్ వద్దని చెప్పి తను ఏదైతే మాట మీద వచ్చినప్పటి నుంచి ఉందో మీరు అదే ఇద్దరు కలిపి చాలా వరకు డిస్కషన్ చేసుకొని డెమోని విషయం ఏంటి, కళ్యాణ్ తనుజ విషయం మాట్లాడుకొని మీ ఇద్దరు అండ్ వచ్చి రమ్య వచ్చి మీతో ఉండట్లేదంటే రమ్యకి మీ పద్ధతి నచ్చట్లేదు, రమ్య దూరం అయిపోయింది. ఇప్పుడు రమ్య మీద వచ్చి మీరు డిస్కషన్ పెట్టారు. సాయి శ్రీనివాస్తో ఏదైతే డిస్కషన్ జరిగిందో సాయి శ్రీనివాస్ అయితే ఒకటి అన్నాడు, నేను ఎవరి ముందే మాట్లాడుతాను వెనకతలకు వస్తాను ఇలాగ అన్నారని చెప్పాడు. అక్కడ తను తప్పని మించలేదు. మీరు వచ్చి అక్కడ హైపర్ బీపీ అయిపోవడం కరెక్ట్ కాదు. నిన్న ఏదైతే మన ఇన్మెచ్యూర్ అని చెప్పి మన కళ్యాణ్కి వచ్చి డెమోని ఇచ్చాడు. ఖచ్చితంగా ఇన్మెచ్యూర్ అయితే నాకైతే కళ్యాణ్ అనిపించాడు. ఎందుకంటే ఇన్మెచ్యూర్ అంటే కళ్యాణ్ వచ్చి ఏదైతే ఆ విషయంలో ఇదయ్యాడో కళ్యాణ్ ఖచ్చితంగా అక్కడ డిస్కషన్ పెట్టుకున్నాక అయిపోయింది. ఎందుకంటే డెమోన్ శ్రీజ మెయిన్ అక్కడ సోతర్ శ్రీజ వచ్చి ఎవరో లాస్ట్ వరకు వీళ్ళిద్దరు ఉండాలరా అని చెప్పకుండా
నేను రాగానే ఫస్ట్ రీతుకు తీసేస్తానని చెప్పాను. అక్కడ వాళ్ళు వచ్చి భయపడిపోయారు. ఎందుకంటే ఫస్ట్ శ్రీజ రాగానే తీసేస్తుంది, అదేదో కీడే లేకపోతే బెస్ట్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యి ఖచ్చితంగా తీశారు. అక్కడ వచ్చి శ్రీజ వచ్చి తర్వాత ఇలా చేసి తను ఆ తర్వాత వచ్చి రీతుని తీయలేదే, ఎమాన్యుయల్ తీసింది. అంటే అక్కడ ఎంత క్లియర్ కట్గా రాము అక్కడ అయ్యాడు కెప్టెన్. అంటే మీ పొరపాటు అక్కడ శ్రీజ మీరు మాట్లాడుకోకపోవడం వల్ల అక్కడ ఇన్మెచ్యూర్. అంటే అక్కడ కళ్యాణ్ కూడా చెప్పాలి, కళ్యాణ్ ఎలాగైనా నేను అయిపోతాను, నాకు ఎవరో తీరని చెప్పి అయిపోయాడు. అండ్ ఇన్మెచ్యూర్ అని ఇంకో విషయంలో ఫ్లిప్పర్ అని చెప్పి ఎమాన్యుయల్ వేసి అక్కడ ఫ్లిప్పరే. ఎవరు ఏ పాయింట్ చెప్పినా మన పాయింట్ మనం ఒకలా చెప్పాలి. ఎందుకంటే మనం ఒక పర్సన్కి ఇది చేస్తామని చెప్పి తీసుకున్నప్పుడు ఆ విషయానికి వచ్చి నాకు తెలిసి ఎమాన్యుయల్ మాత్రం కన్నింగ్ అంటే సేఫ్. ఎలాగొకలా నామినేట్లోకి వెళ్తుంది కదా, ఈడు వేస్తున్నాడు కదా, ఎలా కనిపిస్తుంది అని చెప్పి అనుకున్నాను. నువ్వు వేయాల్సింది, కళ్యాణ్ ఏ విధంగా వేస్తే గట్టిగా ఉంటుందో నువ్వు వేయాల్సిందని నాగార్జున గారు చెప్పారు. నువ్వు అక్కడ ప్రతి ఒక్కరికి మనం మెప్పించడం. బిగ్ బాస్ హౌస్లో ఉన్న 10 మంది మనకు సపోర్ట్ చేయాలంటే కష్టం. మన సపోర్ట్ 5 మంది మనకు ఉంటే ఇంకో పర్సన్కి 6-7 మంది సపోర్ట్ ఉంటారు. అక్కడ వచ్చి ఈక్వాలింగ్గా ఎవరు గెలాలో అక్కడ గెలుస్తారు. అక్కడ ఆ విధంగా ఉంటుంది తప్ప మనం ప్రతి ఒక్కరితో మెప్పించుకోలేము. ఎమాన్యుయల్ తెలివైన గేమ్ ఆడతాడు, గట్టి గేమ్ ఆడతాడు, అండ్ వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. కెప్టెన్ రెండోసారి, అంటే ఫస్ట్ సారి అమ్మ కోసం వదిలిసిన ఇప్పుడు రెండోసారి అయినట్టే. ఇంత అయ్యే వ్యక్తి ఆ ఒక్క చిన్నగా మిగతా వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా అది తర్వాత నీకు విన్నింగ్. నువ్వు ఎందుకంటే ఎమాన్యుయల్ నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, విన్నింగ్ క్యాపబిలిటీ ఉన్న పర్సన్, ప్రతి దాంట్లో 100% ఇవ్వగల వ్యక్తి. ఒక సపోర్ట్ పరంగా సపోర్ట్లు ఎక్కువ తీసుకోకుండా కూడా గెలగలదు. ఎందుకంటే తను ఎంత అసలు నిఖిల్ లాంటి హైట్ ఉన్న పర్సన్ దగ్గర వచ్చి కూడా ఆ క్యాప్ అంత చక్కగా ప్రతి రౌండ్లో తీసుకున్నాడు అంటే ఆశావిషయం కాదు. అండ్ వచ్చి రెడ్ బ్యాండ్ విషయంలో అయితే ఎలాంటి గేమ్ ఆడాడు, బాల్ తీసుకెళ్ళడం ఏంటి, ఆ డ్రాగన్ నోట్లో తొయ్యడం ఏంటి. అంతమందికి ఒక ఫిట్నెస్ పర్సన్ ఏం కాదు, తను ఒక ఫిట్నెస్ ఫ్రీక్ కాదు, ఒక కమెడియన్, ఒక ఓవర్ వెయిట్ ఉన్న పర్సన్ వచ్చి తోసుకొని వెళ్ళాడిన గేమ్. అలాంటి ఉన్న వ్యక్తి నువ్వు ఇలాంటివి నువ్వు వేస్తే తనుజ పాయింట్ నచ్చట్లేదు, నీకు నామినేషన్ తేలిపే, కళ్యాణ్ తేలిపే. అమ్మకు కూడా వేసి ఏటైపోయింది. గేమ్ పరంగా గేమే, రిలేషన్ ఆ బాండింగ్ అక్కడ అర్థం కాకపోతే. ఎందుకంటే ఏ విధంగా కళ్యాణ్ అయ్యాడో, ఏ విధంగా కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడో తనుజ క్లియర్ కట్ వీడియో వేసి చూపించారు. ఆ కాల్ ఏదైతే డెమోన్ సిగ్నల్ చేసి చూపించాడో ఆలోచాడు. నాన్న గురించి తనుజ బ్యాక్ బిట్టింగ్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఏమాత్రం ఆపలేదు శ్రీజ ఉన్న కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళందరూ ఫేక్ బాండ్. నిజంగా చెప్పాలంటే ఎమాన్యుయల్ అయితే ఎవరితో ఫేక్ బాండింగ్ పెట్టుకోలేదు. ఒక పర్సన్కి సపోర్ట్ చేస్తాడంటే ప్రయారిటీ ప్రకారం తన గేమ్ లేకపోయి ఉంటే మిగతా వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు అక్కడ నాకు తెలిసినంత వరకు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల నువ్వు బయటికి కన్నింగ్, నువ్వు ఇంట్లో ఉన్న ప్రతి అందరిలోని జెన్యున్ పర్సన్ అయితే నాకు ఎమాన్యుయల్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరితో ఎలా ఉండాలో అలాగ ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏ సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ చేస్తాడు. ఈక్వల్ బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తాడు. గేమ్ పరంగా కూడా అమ్మకొద్దు అనుకొని చెప్పి వెళ్ళావు, అదే విధంగా గెలిచాడు కెప్టెన్ అయ్యావు. అండ్ నెక్స్ట్ వచ్చి నిన్నైతే ఫేవరెటిజంగా మాత్రం నిఖిల్ కళ్యాణ్కును తనుజకైతే పడుతుంది. ఎవరైతే వచ్చి ఆడియన్స్ లో చెప్పారో అన్న మీరు వచ్చి ఇలా ఆడుతున్నారు, మీరేటో మాకు తెలుసు, మేమేటో మీకు తెలుసు. ఏంటి తెలుసు అన్నప్పుడు నైట్ పడుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ అయిందని చెప్పి తనుజ అంటదా. నేను సేవ్ అయితే ఒక చెప్తాను, అదేదో అప్పుడే చెప్పాల్సింది ఏంటి, తనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి. వాళ్ళ గురించి తెలిసి అయితే వాళ్ళు అలాంటివి ఎవరైనా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారా లేకపోతే ఒక కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటారా మీకు తెలుసు కదండి. చెప్పండి, మీరు ఎవరో వచ్చారు కదా ఆడియన్స్ పిఠాపురం నుంచి. ఇలాంటివన్నీ అంతే. మీకు ఏదైతే బిగ్ బాస్ మేనేజ్మెంట్ చెప్పి వాళ్ళిద్దరికి పెంచండి అని చెప్పినట్టు అనిపించింది. అండ్ సంజనా గారి గురించి మళ్ళీ చెప్పాలి. సంజనా గారు అయితే గేమ్ను మాత్రం ఆడట్లేదు. ఫస్ట్ ఉన్న కంటెంట్ పోయిన తర్వాత ఆవిడ వీక్ అయిపోయారు. ఏదైతే మాటలు అనుకుని ఆవిడ డౌన్ఫాల్. దివ్యాకి వచ్చి నోరు పారేసుకొని రోడ్ రోల్ ఇవన్నీ అనడం కరెక్ట్ కాదు. సుమనన్న కొన్ని కెప్టెన్ గా వాల్యూ అవ్వడం కరెక్ట్ కాదు. ఈ వీక్ నామినేషన్ పడతారు కానీ ఈ వీక్ నామినేషన్ కొత్తగా ఉంటుందని మనకు తెలిసింది. అండ్ వచ్చి ఏదైతే నిన్న సాయి శ్రీనివాస్ కూడా కన్ఫ్యూజ్డ్ పర్సన్ దివ్యానిక్త కానీ అండ్ స్టూపెడ్ అని చెప్పి దివ్యానిక్త ఏదైతే రాముకి ఇచ్చిందో అది కరెక్ట్ అనిపించింది. దాని దగ్గర ఉంచుకోకుండా అన్ని నిఖిల్కి ఇచ్చాడు. తను వచ్చి 0 అయిపోయాడు. కెప్టెన్ అయినా కూడా మళ్ళీ కెప్టెన్ అవ్వాలి ఖచ్చితంగా. నాకైతే తెలిసి రీతో డెమోన్ కూడా నేను ఏటైతే కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళ ఒక రిలేషన్ వీళ్ళు ఎలాగున్నారు ఇప్పుడు వచ్చి వీళ్ళ యాక్చువల్గా నాకు తెలిసి జెన్యున్ రిలేషన్ రీతోని డెమోన్ది. ఒక ఏదైనా ఓపెన్ గా ఉంటున్నారు, ఒక చక్కగా ఒకరి కోసం ఒకరు 100 మంది తిట్లు కాస్తూ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎంత సపోర్ట్ చేస్తారు కళ్యాణ్కును తనుజకు. మరి వీళ్ళిద్దరికి ఎందుకు, వీళ్ళిద్దరు రిలేషన్ ఎవరికి జెన్యున్ అనిపించట్లేదా, వీళ్ళిద్దరిదే జెన్యున్ అనిపిస్తుందా నాకు తెలియడం లేదు. అసలు రీతుకి డెమోన్కి ఎందుకు అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు కళ్యాణ్కును తనుజ కోసం అట. తెలుసు మీరేటో మాకు తెలుసు, మీరు ఏ పెద్ద ఇది, మీరు విన్నింగ్ మెటీరియల్ ఎలాగా ఆడితే కప్పు గెలిచేస్తామని చెప్పి కబుర్లు చెప్తారు. మరి వాళ్ళిద్దరికి ఎందుకు అలాగా, వాళ్ళిద్దరు
వచ్చేసరికి ఒకరికొకరు కంటెంటా, వీళ్ళది కంటెంట్ కదా, వీళ్ళది వచ్చి మనసులో వెళ్ళి పుట్టుకొచ్చిన ప్రేమ. ఎంత ఫేక్గా ఎంత ఇదిగా చెప్తుందో నాకు తెలియట్లేదు. అండ్ నిన్నైతే అలాగ అయింది. అండ్ వచ్చి ప్రతి ఒక్కరికి బోర్డులు పడ్డాయి. బోర్డులు పడిన వాళ్ళని వచ్చి మన ఎమాన్యాలు, తనూజ, సాయి శ్రీనివాసు అండ్ వచ్చి రీతు, వీళ్ళకి సుమనన్న, వీళ్ళకి వచ్చి వాళ్ళ పవర్ ఏదైతే గోల్డెన్ బజర్ అనే గేమ్ ఒకటి వాళ్ళు పెడతారు సండే. ఆ గేమ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి ప్రయోజనాలు ఉంటాయి. ఆల్రెడీ పవర్ అస్త్రం ఉన్న ఎమ్మెల్యేలకి అయితే వద్దని చెప్పి కూర్చుని పెట్టేశారు. ఈ రోజు ఎపిసోడ్ మనం చూసి ఎవరు గెలుచుకున్నారో ఆ గోల్డెన్ బజర్ ఎవరికి వస్తే దాని ప్రయోజనం ఏంటో మీకు ముందుగా చెప్తాను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.